కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో సీతా ఈశ్వరి చారిటబుల్ ట్రస్ట్ మరియు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం రావడానికి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు కృషి చేశారని వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి జాతీయ జెండాను ఆవిష్కరించి వందన స్వీకారం చేశారు. మన శాసనసభ్యులు సత్యప్రభ ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా సీతా ఈశ్వరి శారీ టెంపుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య రంగంలో ఉత్తమ సేవలు కనబరిచిన 4 వైద్య ఆరోగ్య సిబ్బందిని ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఎంపీడీఓ రామరాజు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తించడంతో పాటు వారి ఆశయాలను ఆచరణలో పెట్టడమే వారికి ఇచ్చే గౌరవమని అన్నారు. ఈ కార్యక్రమానికి వైస్ ఎంపీపీ సికల రాజ్యలక్ష్మి, సాదే లోవరాజు, ఎంపీటీసీలు ఇంజనగిరి శివప్రసాద్, పసుల సూరిబాబు, కొప్పుల బాబ్జీ, కాలర్ గిరీష్, అలమండ నాగు, బొడ్డు మంగ, పసుల నాగేశ్వరరావు, జై అన్నవరం, సిహెచ్సి వైద్యాధికారులు డాక్టర్ జయరాం, డాక్టర్ నాగలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ సిహెచ్ఎస్ రాజు, సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ కిరణ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాయకులు నిలబెడతారు. ఆ నాయకులు అందరికీ తెలుసు. మరి స్వతంత్రాన్ని 80 సంవత్సరాల పాటు నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. అందరికీ తెలుసుందే. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మండల ప్రజా పరిషత్ వేదికగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. నాతో పాటుగా వైస్ ఎంపీపీ 1 గారు, 2 గారు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబరు, ఎంపీడీఓ గారు, వివిధ మండలాల అధికారులు, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, వారి సిబ్బంది, చాలామంది పెద్దలు, పాత్రికేయ సోదరులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరైతే ప్రాణత్యాగాలు చేసి మనకి స్వతంత్రం ఇచ్చారో వారందరి స్మరణలో కూడా స్మరించుకుని స్వతంత్రం కోసం పాటుపడ్డ వారికి మనసులో ఘన నివాళులు అర్పించి వారి ఇచ్చిన ఈ స్వేచ్ఛా జీవితాన్ని ఒక్కసారి స్మరించుకుని ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదే రకంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపల్లి సత్యప్రభ రాజా గారు సుమారు 2 సంవత్సరాల 3 మాసాలు అయింది వారు నెగ్గిన తర్వాత. వారు మొట్టమొదటిగా ఈ మండలంలో 3 పార్టీలకు సంబంధించి జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలకు సంబంధించిన ఎంపీటీ సభ్యులు ఉన్నాం. వారి దగ్గరికి మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు వారు ఎంపీటీసీ సభ్యులందరూ కూడా సమానం, మనకి పార్టీలను పక్కన పెట్టి మండలం అభివృద్ధిలో వెనకంజలో ఉంది, పూర్తి స్థాయిలో ఈ మండలాన్ని అభివృద్ధి పాలనలో తీసుకెళ్ళండి, దానికి మీ ఆయా గ్రామాల్లో ఉన్న ఎంపీటీ సభ్యులందరికీ కూడా ప్రాధాన్యతనివ్వండి, సమానంగా వారికి నిధులు ఇవ్వండి, వారిని విధుల్ని కూడా ఎక్కడ కూడా ఆటంకపరచకుండా వారందరికీ కూడా గౌరవభావంతో మండల పరిషత్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వారందరి సహాయ సహకారాలు తీసుకుని నడవండి అని చెప్పడం, వారు ఏదైతే ఆజ్ఞ చేశారో ఆ ఆజ్ఞనంతా కూడా శిరసా వహిస్తూ మండలాన్ని అన్ని గ్రామాల్లో ఏదైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో, ఏదైతే ప్రజా ప్రయోజనార్థమైన ప్రజారంజక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మండల ప్రజా పరిషత్ వేదికగా అన్ని గ్రామాలకి సమన్యాయంతో చేయడం జరిగింది. సమయం మా పదవీ కాలానికి దగ్గరలో ఉన్నాం. చాలా కార్యక్రమాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఇతరతర కార్యక్రమాలు ఏమన్నా సరే పూర్తి స్థాయిలో చేసి ఈ మండల ప్రజా పరిషత్ని అందరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల కంటే విభిన్నంగా మండలాన్ని సమన్యాయం చేసేటట్టు చేసామన్న ఆలోచనతో ఆ పదవి యొక్క బాధ్యతని నిర్వర్తించామన్న ఆనందంతో మా పదవుల్ని దగ్గరికి వచ్చాం. కాబట్టి ఆ న్యాయంతోనే మేము ఆత్మసంతృప్తితో ఉన్నామని చెప్పి ఎంపీటీ సభ్యుల తరపున నేను తెలియజేస్తూ ఉన్న కాలాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే రాజునితో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే రకంగా రాజకీయాలకు అతీతంగా మా దగ్గర ఒక ట్రస్ట్ ఉంది.
ఆ ట్రస్ట్ తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలని మరి చేస్తా ఉన్నాం. మరి మరిన్ని సేవా కార్యక్రమాలని ఇంకా స్పీడ్గా మరి నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి ప్రజలందరూ ఏలేశ్వరం మండల ప్రజానాయకాన్ని అందరికీ కూడా మరి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.